నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎన్నో కీలక మార్పులు పరిణామాలను చవిచూసిందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక అభివృద్ధికి నాటి ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. 2019లో జరిగిన ప్రభుత్వ మార్పు రాష్ట్ర పురోగతికి విఘాతం కలిగించిందన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ప్రజా సంక్షేమం అనే కోణంలోని ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటోందని తెలియజేశారు. ఏడాదికి 33,000 కోట్ల రూపాయలతో సూపర్ 6 సహా ఇతర డీబీటీ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. 63.12 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా ప్రయోజనం చేకూరుతోందన్నారు. 66 లక్షలకు పైగా విద్యార్థులకు తల్లికి వందనం ద్వారా ఆర్థిక సాయం అందుతోందని గవర్నర్ వెల్లడించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందుతోందని తెలిపారు గవర్నర్. అన్నదాత సుఖీభవ ద్వారా 20,000 చొప్పున 46.86 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. దీపం 2.0 పథకం ద్వారా 1.08 కోట్ల మంది పేద కుటుంబాలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని పేర్కొన్నారు. మెగా డిఎస్సీ ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో పాటు 5,757 మంది కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ కూడా ప్రభుత్వం పూర్తి చేసిందని వివరించారు. మత్స్యకార సేవలో పథకం ద్వారా 1.2 లక్షల మందికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందుతోందని తెలిపారు. 1,00,000 మందికి పైగా హ్యాండ్లూమ్, పవర్లూమ్లపై ఆధారపడిన చేనేత కుటుంబాలకు 200, 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తోందని గవర్నర్ చెప్పారు. విభజన సమస్యలతో పాటు వారసత్వంగా వచ్చిన ఆర్థిక నష్టాలతో ప్రభుత్వం పాలన ప్రారంభించిందని అబ్దుల్ నజీర్ చెప్పుకొచ్చారు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గత పాలకులు ధ్వంసం చేశారన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడంతో అభివృద్ధి ఆగిపోయిందని, ఆర్థికపరమైన ఇబ్బందులు పెరిగాయని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా గత పాలకులు పాలించారని, 22A అధికరణను దుర్వినియోగం చేశారన్నారు. మౌలిక వసతులైన విద్యుత్, సాగునీరు, రహదారులు లాంటి రంగాల్లో అభివృద్ధి కుంటుపడిందని గవర్నర్ తెలియజేశారు. 2024లో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యతను ప్రజలు కూటమికి అప్పజెప్పారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ప్రభుత్వ పాలన అద్భుతంగా సాగుతోందని వెల్లడించారు. 19 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని పునర్నిర్మించి గాడిలో పెట్టిందన్నారు. రాష్ట్రంలో సూపర్ 6 సహా సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు రీస్టార్ట్ అయ్యాయని తెలిపారు. Chairman of the Andhra Pradesh State Legislative Council, Honorable Speaker of Andhra Pradesh Legislative Assembly, and honorable members of this August legislature, it's my honor and privilege to address this joint session of the legislature on the occasion of the budget session for the year 2026-27. The state of Andhra Pradesh has witnessed significant transitions since its bifurcation in 2014. The government that assumed office that year was confronted with unprecedented challenges, including state reorganization, division of assets, loss of urban conglomeration and the capital city, infrastructure deficits, and an agricultural dominant economic base. Despite limited resources, concerted efforts were made to stabilize finances, improve connectivity, rebuild institutions, and lay the groundwork for long-term development. However, the change in governance in 2019 disrupted this momentum. Systemic governance failures emerged, growth stalled, financial stress intensified, institutions destroyed, total anarchy with breakdown of law and order, arbitrary restrictions placed through misuse of Section 22A, and key sectors such as infrastructure, power, irrigation suffered serious setbacks.
నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. సమావేశాల అనంతరం సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీలో పాల్గొననున్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అక్కడికి చేరుకుని విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం అసెంబ్లీకి బయలుదేరారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. తొలి రోజు సమావేశాలు ముగిశాక మధ్యాహ్నం 2:30 సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. శాసనసభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఐటీ, హెచ్ఆర్డీ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం అసెంబ్లీలోని ఉప ముఖ్యమంత్రి ఛాంబర్లో జరిగిన ఈ భేటీలో బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభమైన కాసేపటికే వైసీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్యేలంతా 11 నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. తిరుమల లడ్డు గోవిందా గోవిందా అంటూ లాబీలో నినాదాలు చేశారు. ఈ సమయంలో జై జగన్ అనే నినాదాల్ని వైసీపీ సభ్యులు చేయగా, నినాదాలు చేయొద్దని జగన్ వారించినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన 11 నిమిషాల్లోనే జగన్ వెళ్లిపోయారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్న సమయంలో శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ చేరుకున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనే ప్లకార్డులను, బ్యానర్లను పట్టుకుని వీరు అసెంబ్లీకి చేరుకున్నారు. వైసీపీ సభ్యులంతా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వచ్చారు. గేట్ నెంబర్ 4 నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వీరు సభలోకి వెళ్లారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ప్రసంగానికి పదే ఆటంకం కలిగిస్తూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినదించారు. సూపర్ 6 హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే 11 నిమిషాల వ్యవధిలోనే గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కట్ చేసి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. విజయవాడలోని గుడిదల మేరీమాత ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మేరీమాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని ఎంపీ ఆకాంక్షించారు. వచ్చే ఏడాది ఈ ఉత్సవాలను వేలంగిణి మాత వేడుకల తరహాలో మరింత వైభవంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిషప్ రాజారావు వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, దేశంలోని గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం ఎంతో పేరుగాంచిందని, ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలియజేశారు. మేరీమాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. వచ్చే ఏడాది ఈ ఉత్సవాలను వేలంగిణి మాతా వేడుకల తరహాలో మరింత వైభవంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, గుణదల పుణ్యక్షేత్రం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని, దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు మాతను దర్శించుకుంటారని పేర్కొన్నారు. నగరాభివృద్ధిలో భాగంగా ఈ క్షేత్ర ప్రాముఖ్యతను మరింత పెంచేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. అందరి ఆదర్శి బిషప్ గారి ఆశీర్వచనం జరిగింది. ఎప్పుడు విజయవాడ నగరానికి ఒక ప్రసిద్ధమైన పండుగ మేరీమాత ఉత్సవాలు. మా చిన్నప్పటి నుంచి కూడా ఆ మేరీమాత ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి విజయవాడ నగరంలో. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మేరీమాత ఉత్సవాలకి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ చక్కటి ఏర్పాట్లు చేశారు. రేపు రాబోయే కాలంలో ఈ విజయవాడ మేరీమాత ఉత్సవాలు దేశ విదేశాల్లో చెప్పుకునే విధంగా మేరీమాత ఉత్సవాలు జరుపుకునే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మరిన్ని వసతులు ఇచ్చి, సౌకర్యాలు ఇచ్చి, వేలంగిని మేరీమాత ఉత్సవాల కన్నా బ్రహ్మాండంగా విజయవాడ మేరీమాత ఉత్సవాలు జరిగే విధంగా కృషి చేస్తాం. 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మేరీమాత తల్లిని దర్శించుకుంది. ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా పెద్దలు, దైవజనుల యొక్క ఆశీర్వచనాలు తీసుకుని ఆనవాయితీగా వెళ్ళే విధానం ఈ రోజున కూడా నాకు ఆశీర్వచనాలు చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజున రాష్ట్ర
బడ్జెట్ గవర్నర్ గారి ప్రసంగం సందర్భంగా దానికంటే కూడా ఈ తల్లి ఆశీస్సులే ఎక్కువ ప్రయోజనకరమని భావించి సమయాన్ని ఇక్కడ వెచ్చించే విధంగా ఆ తల్లి దయచేసి ఆ తల్లికి నమస్కారాలు తెలియజేసి ఇప్పుడు చేసి మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ను దేశానికే డ్రోన్ క్యాపిటల్గా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐఐటీలు, పాలిటెక్నిక్ కళాశాలల సాంకేతిక నైపుణ్యాన్ని వాడుకుంటూ కొత్త కోర్సులను రూపొందించాలని, అలాగే డ్వాక్రా మహిళలకు కూడా డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని స్పష్టం చేశారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ పురోగతిపై పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ను దేశానికే డ్రోన్ క్యాపిటల్గా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఏపీ ఫైబర్ నెట్లో భాగంగా ఉన్న డ్రోన్ కార్పొరేషన్కు స్వయం ప్రతిపత్తి కల్పించే అంశంతో పాటు డ్రోన్ సిటీ ఏర్పాటు, ప్రత్యేక ఎయిర్ స్పేస్ కోసం డీజీసీఏ అనుమతులపై ఈ సమావేశంలో చర్చించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని, ముఖ్యంగా పైలట్ల కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఈ వేసవి నాటికి ప్రతి జిల్లా కేంద్రంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి వచ్చే ఖరీఫ్ సీజన్ కల్లా పైలట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఐఐటీలు, పాలిటెక్నిక్ కళాశాలల సాంకేతిక నైపుణ్యాన్ని వాడుకుంటూ కొత్త కోర్సులను రూపొందించాలని, అలాగే డ్వాక్రా మహిళలకు కూడా డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డ్రోన్ కార్పొరేషన్ ఎండీ శౌర్యమాన్ పటేల్, అడిషనల్ సీఈఓ ప్రవీణ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. మరియమాత అంటే అందరికీ చాలా భక్తి, ప్రేమ అని, తల్లి దీవెనల కోసం ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారని విజయవాడ బిషప్ తెలకతోటి జోసెఫ్ రాజారావు అన్నారు. తల్లి ఎలా సంరక్షిస్తుందో మనందరినీ మరియమాత సంరక్షిస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసమని పేర్కొన్నారు. ఆమె చల్లని తల్లి కాబట్టి ప్రజలు విజయవాడకు వస్తున్నారని అన్నారు. గుణదల లూర్దు మాత ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా బిషప్ గ్రాసీ హైస్కూల్ ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమం నిర్వహించారు. దివ్య పూజా బలి కార్యక్రమంలో 500 మంది గురువులు, 1000 మంది మఠకన్యలు, క్రైస్తవులు వేలాదిగా పాల్గొన్నారు. విజయవాడ బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు ఇతర మత గురువులతో కలిసి సమిష్టి దివ్య బలి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బిషప్ రాజారావు మాట్లాడుతూ గుణదల లూర్దుమాత ఉత్సవం చివరి రోజు దివ్య పూజతో ఆరంభమైందన్నారు. 200 మందికి పైగా గురువులు అనేక డయాసిస్ల నుంచి వచ్చారని తెలియజేశారు. వారందరితో కలిసి పూజను సమర్పించామని అన్నారు. 13,000 మంది వచ్చారని, అనేక ప్రాంతాల నుంచి, ముఖ్యంగా విజయవాడ డయాసిస్ నుంచి వచ్చారని తెలియజేశారు. మరియమాత అంటే అందరికీ చాలా భక్తి, ప్రేమ అని, తల్లి దీవెనల కోసం ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారని అన్నారు. తల్లి ఎలా సంరక్షిస్తుందో మనందరినీ మరియమాత సంరక్షిస్తోందని ప్రజల ప్రగాఢ విశ్వాసమని పేర్కొన్నారు. అందుకే ప్రతి సంవత్సరం ప్రజల సంఖ్య పెరుగుతోందన్నారు. మరియమాతను తెలుసుకుని ప్రజలు ఆమెను వేడుకొని అనేక వరాలు పొందుతున్నారని అన్నారు. విజయవాడలో ఉన్న తామంతా ధన్యులమని, అనేక మంది విజయవాడకే వస్తున్నారని, ఆమె ప్రాచుర్యం పెరిగిపోతుందని తెలియజేశారు. ఆమె చల్లని తల్లి కాబట్టి ప్రజలు ఇక్కడకు వస్తున్నారని అన్నారు. ఫాదర్ మువ్వల ప్రసాద్ మాట్లాడుతూ భగవంతుని కార్యములు మహత్తరమైనవై, మనిషి ఆలోచనలకు అందనివి అని అన్నారు. కానీ తన ఆలోచనలు, కార్యాలు అనేక విధాలుగా మనకు అందిస్తారని చెప్పారు. గుణదల మాత ఉత్సవాలు ముగిసిన సందర్భంలో దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు, మరియమాతకు వందనాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. మరియ తల్లి ఉన్న చోట భగవంతుడు ఉంటాడని, భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉంటాయన్నారు. గుణదల లూర్దు మాత చివరి రోజు ఉత్సవం ఈరోజు ఈ దివ్య పూజతో ఆరంభమైంది. ఈ దివ్య పూజ చాలామంది గురువులు అనేక డయాసిస్ నుంచి వచ్చారు. 200 పైగా గురువులు ఉన్నారు ఇక్కడ. వారితో పాటు ఇంకొక మేత్రాణులు అంటే ఇంకో బిషప్ గారు, ఆయన శ్రీలంక నుంచి వచ్చారు. అందరం కలిసి పూజ సమర్పించి ఈరోజు చాలామంది ప్రజలతో ఈ పూజను సమర్పించాం. దగ్గర 13,000 మంది వచ్చినట్టు మీకు అంచనా. వీళ్ళందరూ అనేక ప్రాంతాల నుండి, అనేక జిల్లాల నుండి వచ్చారు. ముఖ్యంగా విజయవాడ డయాసిస్ నుంచి వచ్చారు. వాళ్ళందరూ వాళ్లకు ఇక్కడికి రావడం మామూలుగా ప్రతి సంవత్సరం ఒక ముఖ్యమైన పండుగ. భగవంతుని కార్యములు మహత్తరమైనవి, మనిషి ఆలోచనకు అందనవి.
కానీ తన యొక్క ఆలోచనలు కార్యాలు అనేక విధాలుగా మనకు అందిస్తారు. వారిలో ప్రధానమైనటువంటి వ్యక్తి ఆయన ఈ లోకంలో జన్మనిచ్చినటువంటి మరియ తల్లి. ఈరోజు గుణదల మాత ఉత్సవాలు ముగిసినటువంటి సందర్భంలో మనము దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు తెలియచేస్తున్నాం. జగత్ జనని అయినటువంటి మరియ మాతకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఆమె ప్రార్థిస్తుంది, మనల్ని కాపాడుతుంది, మనకు దగ్గరగా ఉంటుంది. మరియ తల్లి ఉన్న చోట భగవంతుడు ఉంటాడనేటువంటి గొప్ప నమ్మకం. ఈ 3 రోజులు ఎంతో ఘనముగా దీవెనకరముగా దేవుడు నడిపించినందుకు వందనాలు తెలియజేస్తూ ఎంతోమంది వేలాది భక్తులతో ఇక్కడికి విచ్చేశారు. వారి విశ్వాసాన్ని ప్రకటించారు. ఆ గుణదల మాత, ఆ మరియ తల్లి మనందరినీ కూడా కాపాడాలని, ఇంకా రాబోయే ఈ సంవత్సరం అంతా కూడా దీవించాలని, ముఖ్యంగా వచ్చేటటువంటి భక్తులందరి యొక్క కోరికలు, ఉద్దేశాలు, తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా నెరవేరాలని మనందరము కూడా ప్రార్థించుదాం. అదేవిధంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సమయంలో ధన్యవాదాలు తెలియచేస్తూ, ఇంకా మన విశ్వాసంలో మనం ఎదుగుతూ మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరాలని, ముఖ్యంగా ఈ మరియ తల్లి యొక్క పుణ్యక్షేత్రం ఇంకా రోజు రోజుకి ఎదగాలని. గుణదల మేరీమాత ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. గుణదల ప్రాంతం సురక్షితంగా ఉండడం, ప్రజలు సంతోషంగా ఉన్నారంటే మరియమ్మ తల్లి ఆశీస్సులు కారణమని అన్నారు. మేరీమాత ఉత్సవాలు ఏటా జరిగే విధంగా ఈ సంవత్సరం గారు ఎంతో ఘనంగా భక్తుల యొక్క కోలాహలంతో, ఆ మరియమ్మ తల్లి యొక్క ఆశీర్వాదంతో ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఏదైతే మా గుండ్రల ప్రాంతం సురక్షితంగా ఉండటం కానివ్వండి, మా గుండ్రల ప్రాంతంలో ప్రజానికం సంతోషంగా ఉన్నారంటే ఆ మరియమ్మ తల్లి ఒక దీవెనతో, ఆ మరియమ్మ తల్లి ఒక ఆశీస్సులు ప్రజానికంపై ఉండాలని చెప్పని, రాష్ట్రం గతంలో ఏ విధంగా అయితే ముందుకెళ్ళిందో ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పని ఆ మరియమ్మ తల్లి యొక్క దీవెనలు ఈ ప్రజానికంపై, రాష్ట్రంపై ఉండాలని చెప్పని, ఈ యొక్క ఉత్సవాల కోసం గుణదల ప్రసిద్ధి చెందే విధంగా, పుణ్యక్షేత్రం ప్రసిద్ధి చెందే విధంగా మేమందరం కూడా సహకరించి ముందుకు తీసుకెళ్తామని చెప్పని ఈరోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన పెద్దల ఫాదర్లకి కానివ్వండి, పాస్టర్లు అందరికి కూడా, భక్తులందరికీ వాళ్ళందరికీ మాకు ధన్యవాదాలు. ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కు బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామంటూ మావోయిస్టుల నుండి లేఖ వచ్చింది. సచివాలయాల్లోని దుర్గేష్ ఛాంబర్కు పోస్ట్ లేఖ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో మంత్రి కార్యాలయం అధికారులు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించగలిగామని జిల్లా ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం తెలిపారు. ఇబ్రహీంపట్నంలో ప్రజల్లో చైతన్యం ఉన్న బాధ్యత తగ్గిందని అన్నారు. లైటింగ్, డివైడర్లు లేకపోవడం, మానవ తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, జీరో ప్రమాదాలు, మరణాల లక్ష్యంతో తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు. నగరంలోకి అనుమతి లేకుండా లారీలు వస్తే సీజ్ చేస్తామని, అధిక లోడ్తో వచ్చే టిప్పర్లను సహించబోమని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో రోడ్డు ప్రమాదాల నివారణపై డీసీపీ షరీన్ బేగం కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రమాదాలను, మరణాలను గణనీయంగా తగ్గించగలిగామని, సుమారు 350 ప్రమాదాలు, 90 వరకు మరణాలు తగ్గాయని ఆమె పేర్కొన్నారు. అయితే అన్ని చోట్ల పరిస్థితి మెరుగుపడుతున్న ఇబ్రహీంపట్నం సర్కిల్లో మాత్రం ఇంకా ప్రమాదాలు తగ్గకపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ లైటింగ్ లేకపోవడం, డివైడర్లు లేకపోవడంతో పాటు అతివేగం, హెల్మెట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్ వంటి మానవ తప్పిదాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ముఖ్యంగా లారీ, టిప్పర్ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల అనేక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, ఓవర్లోడ్ లేదా అతివేగంతో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలోకి నిబంధనలకు విరుద్ధంగా వచ్చే లారీలను సీజ్ చేస్తామన్నారు. ప్రస్తుతం గుర్తించిన 20 బ్లాక్ స్పాట్లలో ప్రమాదాలను అరికట్టి ఇబ్రహీంపట్నాన్ని జీరో యాక్సిడెంట్ జోన్గా మార్చడమే లక్ష్యమని డీసీపీ స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని, ప్రజలు, వాహనదారులు పోలీసులకు సహకరించి బాధ్యతగా వ్యవహరించాలని ఆమె కోరారు. ఏమి మినహాయింపు లేదండి. మీరు చెప్పిన టైమింగ్స్ ఇవి పీక్ అవర్స్, మార్నింగ్ 7 to 10, అలాగే సాయంత్రం 4 to 7 ఇవి పీక్ అవర్స్. ఈ టైంలో వెహికల్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, పెడస్ట్రియన్స్ ఎక్కువ రోడ్డు మీద వస్తారు కాబట్టి హెవీ లారీస్కి అలాగే టిప్పర్స్కి పర్మిషన్ లేదండి. ఇది అందరూ గమనించాలి. అటువంటి ఏదన్నా జరిగితే కనుక ఆ బండ్లు సీజ్ చేసి, ఫైన్ చేసి సీజ్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా గట్టిగా
చాలా కఠినంగా వ్యవహరిస్తాము. దీన్ని అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. సిపి గారు అయితే ఇక ముందు ఎటువంటి జరగకూడదు రోడ్డు ప్రమాదాలు, మరణాలు అని చెప్పి దీని మీద ఉక్కుపాదం వేసేశారు. కాబట్టి ఇది గమనించాలి. టిప్పర్లు, లారీలు, మీరు చాలా టూ వీలర్స్ హెల్మెట్ పెట్టుకుని ఖచ్చితంగా డ్రైవ్ చేయాలండి. వితౌట్ హెల్మెట్ పెట్టుకుంటే ప్రయాణం చేస్తే భద్రత ఉండదు. మేము కూడా ఫైన్ వేస్తాము, బండ్లు కూడా సీజ్ చేస్తాము. అలాగే మందు తాగి వాహనం నడపకూడదు. ఇటువంటివన్నీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన మనం చేయబోతున్నాము. దానికి మీడియా మీ సహకారం కూడా కోరుకుంటున్నాము. ప్రజల్ని చైతన్యపరిచే పాత్ర మీది. మీరు కనుక వాళ్ళని పాజిటివ్గా ఇలా మన కోసమే చేస్తున్నారు ఇదంతా అని ఒక మెసేజ్ని తీసుకొని వెళ్ళాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరినీ. తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. నిందితుడు వాడిన ద్విచక్ర వాహనం నంబర్ మరియు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి సుభాష్ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి సుమారు 4 లక్షల రూపాయల విలువైన బంగారు చైన్ను స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఆన్లైన్ ట్రేడింగ్లో భారీగా నష్టపోయి అప్పులు తీర్చుకోవడానికి వడ్డేశ్వరానికి చెందిన సుభాష్ అనే వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. అదే క్రమంలో చిరు వ్యాపారం చేసుకునే వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును అతడు లాక్కెళ్లగా బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు వాడిన ద్విచక్ర వాహనం నంబర్ మరియు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి సుభాష్ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి సుమారు 4 లక్షల రూపాయల విలువైన బంగారు చైన్ను స్వాధీనం చేసుకున్నారు. వేగంగా స్పందించి నిందితుడిని పట్టుకున్న ఎస్ఐ ఖాజావలి మరియు సిబ్బందిని డిఎస్పీ మురళీకృష్ణ అభినందించారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఒక స్నాచింగ్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ని ఎస్ఐ ఖాజావలి స్నాచింగ్ కేసుని రిజిస్ట్రేషన్ జరిగింది. అందులో దాదాపు 28 గ్రాములు బరువు ఉన్నటువంటి చైను వడ్డేశ్వరం గ్రామంలో ఒక ఆమె కిల్లి కొట్టు నడుపుతుంది. ఆమె గాలిపటాలు బయట కడితే ఆ గాలిపటాలు కొనే నిమిత్తం ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని స్కూటీ మీద వస్తాడు. వచ్చిన తర్వాత ఆమె మెడలో ఉన్నటువంటి చైన్ని తెంచుకుని పోయినట్లుగా ఇచ్చినటువంటి రిపోర్ట్ని వెంటనే వీరేంద్ర సిఏ గారు ఖాజావలి ఎస్ఐకి ఆ కేసు ఎంట్రస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ కేసును స్నాచింగ్ కేసుగా కట్టిన తర్వాత వెంటనే ఖాజావలి అలాగే సిఏ గారు బృందాలుగా ఏర్పడి ఈ కేసుని మన ఎస్పీ శ్రీ వకుల్జిందాల్ ఐపీఎస్ గారు ఉత్తర్వుల ప్రకారం టీమ్స్ చాలా కష్టపడి ఈ కేసులో ముద్దాయిని వితిన్ 24 అవర్స్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిని సుభాష్, చిరుతోటి సుభాష్ అనే వ్యక్తిగా ఐడెంటిఫై చేశారు. ఇతను విజయవాడ సోనీ కంపెనీలో కోఆర్డినేటర్గా పనిచేస్తాడు. ఈ వ్యక్తి ఆన్లైన్ ట్రేడింగ్కి అలవాటు పడి అందరి దగ్గర అప్పులు చేస్తాడు. అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఇతను దొంగతనాలు స్నాచింగ్ చేస్తే ఆ అప్పుల నుండి బయటపడవచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇతను ఈ అమ్మాయిని గమనిస్తాడు. ముందుగానే గమనించి ముసలామే షాప్లో ఒంటరిగా ఉండే టైం చూసుకుని వచ్చి ఈ విధంగా స్నాచింగ్ పాల్పడతాడు. ఈ కేసులో చోరీ కాబడినటువంటి ఆ గోల్డ్ చైన్, అదేవిధంగా అతను ఉపయోగించినటువంటి స్కూటీని అతని నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముద్దాయిని కూడా ఈరోజు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇతని గురించి పాత నేరాలు ఉన్నాయని చెప్పి వెరిఫై చేస్తే ఇతని దగ్గర ఎటువంటి పాత నేరాలు కూడా ఇప్పటి వరకు ఇన్వాల్వ్ కాలేదు. మొట్టమొదటి కేసులోనే ఇతన్ని చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసినటువంటి సిఐ వీరేంద్ర గారిని అలాగే ఎస్ఐ ఖాజావలిని ఎస్పీ గారు అభినందించి రివార్డ్స్. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మచిలీపట్నం నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు టోల్ గేట్ సమీపంలో రోడ్డు దాటుతున్న కడవకొల్లు గ్రామానికి చెందిన వీర్ల రంగారావును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న కంకిపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సును సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.